హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే మంచి మంచి కిచెన్ టిప్స్తో అయితే వచ్చేసానమాట. మనందరం ఎక్కువగా పప్పులు వాడుతూ ఉంటాం కదా, అటువంటి పప్పులు త్వరగా మెత్తబడిపోవడం, పుచ్చిపోవడం, పురుగులు పడడం జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి పప్పులు తీసుకున్నా సరే ఫస్ట్ అయితే మొత్తం ఓపెన్ చేసి నీట్గా అందులో ఏమన్నా నలకలు చెత్త ఉంటే క్లీన్ చేసేసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకుని చల్లారిన తర్వాత డబ్బాలో అయితే వేసి ఒక బిర్యానీ ఆకు అయితే వేస్తే కనుక పప్పులు అయితే అస్సలు పురుగు పట్టకుండా ఉంటాయండి. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటాను. కందిపప్పు కానీ, పెసరపప్పు, శనగపప్పు, అలసందపప్పు ఏదైనా కావచ్చు, ఇలా బిర్యానీ ఆకు వేస్తే కనుక అస్సలు పుచ్చు పట్టదనమాట. ఇదైతే మరొక కిచెన్ టిప్ అండి. చింతపండు మనం ఇయర్లీ వన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా, అది బయట ఉంచితే నల్లగా అయిపోతూ ఉంటుంది. దానికోసం నేనైతే ఇలా చింతపండు మొత్తం గింజలు ఈనులు ఏమీ లేకుండా క్లీన్గా నీట్గా అయితే చేసుకుని పెట్టుకుని ఒక కవర్లో అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేస్తాను. చిన్న చిన్న కవర్స్ ఎక్కువగా చేస్తాను, హాఫ్ కేజీ అలా చేసి ఇలా ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే నల్లబడకుండా ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసి అయితే వాడుకోవచ్చు. ఇదైతే మరొక టిప్ అండి. మనం పరోటాస్ కానీ, చపాతీస్ కానీ రెడీమేడ్ తీసుకున్న ఇటువంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఇలా వచ్చినప్పుడు ఇదైతే జిప్ లాక్ కవర్ అండి. ఇది బయట పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మనం చక్కగా ఈ కవర్ ఒకసారి వాష్ చేసి పెట్టుకుని తడి లేకుండా తుడుచుకుని దీంట్లో వెజిటేబుల్స్ మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఆకుకూరలు కూడా మనం స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ క్వాంటిటీలో అయితే ఈ ప్యాకెట్ అయితే పడుతుంది అనమాట. మనం జిప్లా కవర్స్ కొన్ని పెట్టే పని లేకుండా దీంట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి అనమాట. ఆ కవర్స్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఇస్తూ ఉంటాయి. పడేయకుండా చక్కగా ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్సే కాదు, ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. లేదంటే మనం చింతపండు అది కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మరొక కిచెన్ టిప్ అండి. ఇది కూడా చింతపండుకు సంబంధించి. చింతపండు మనం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి డబ్బాలో వేస్తూ ఉంటాం కదా, కొద్దిగా అలా వేసినప్పుడు పురుగు పట్టడం లేదంటే గుడ్లుగా రావడం జరుగుతూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే కనుక చింతపండులో కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకోవాలండి. సాల్ట్ కానీ, అదే మెత్తగా ఉండి సాల్ట్ కానీ, లేదంటే కల్లుప్పు కానీ ఏదైనా సరే బాగా మిక్స్ చేసి డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుగు పట్టడం, చింతపండు పుచ్చిపోవడం ఇటువంటి అయితే అస్సలు జరగవు. నేను అలాగే కొద్దిగా ఒక్కొక్క ప్యాకెట్ బయటకు తీసిన తర్వాత ఇలా సాల్ట్ వేసి అయితే మిక్స్ చేసి డబ్బాలో అయితే స్టోర్ చేస్తానండి. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట. బయట ఉండి వాడినా సరే ఈ టిప్ అయితే మనందరికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఆడవాళ్ళందరి కోసం మనకి ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇందులో ఏ టిప్ మీకు నచ్చితే తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా మనం కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కొంటూ ఉంటాం కదా, కొద్దిగా పెద్ద ప్యాకెట్ కానీ కొన్నప్పుడు ఒకేసారికి అయితే ఇది కంప్లీట్ అవ్వదండి. 1, 2 or 3 టైమ్స్ అయితే కలుపుకుంటూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు లోపల ఉన్న కాఫీ పౌడర్ గడ్డి కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డి కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. మనం ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ అయితే మనం గ్లాస్లో కానీ కప్పులో కానీ వేసి కలుపుకున్న తర్వాత మిగిలిన పౌడరు మనం అలా డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం. ప్యాకెట్ అలా ఉన్నా సరే గడ్డ అయితే కట్టేస్తుంది. నెక్స్ట్ టైం వాడడానికి సరిగ్గా ఉపయోగపడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాకెట్ కొద్దిగా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా, కొద్దిగా ఓపెన్ చేసుకుని ఇదే ప్యాకెట్లో మనం కాఫీ పౌడర్లో కొద్దిగా షుగర్ అయితే మిక్స్ చేయాలండి. 1 స్పూన్ షుగర్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం కాఫీ కలుపుకున్నప్పుడు ఏంటంటే మనం షుగర్ మిక్స్ చేయాల్సిన పని ఉండదు. అదే కాఫీ పౌడర్ షుగర్తో అయితే మనం కాఫీ కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా షుగర్ వేసిన తర్వాత కాఫీ పౌడర్ షుగరు కలిసేలా మనం షేక్ అయితే చేయాలండి. మొత్తం ఇలా కుదిపితే కనుక చక్కగా రెండు అయితే మిక్స్ అయిపోతాయి అనమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి కాఫీ పౌడర్ అయితే అసలు గడ్డ కట్టదండి. నెక్స్ట్ డే కూడా మనం ఇప్పుడు ఎలా ఉందో పౌడర్ అలాగే ఉంటుందన్నమాట. ప్యాకెట్ ఓపెన్లో ఉన్నా సరే గడ్డ కట్టకుండా అయితే ఉంటుందండి. ఎలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కాఫీ పౌడర్ వాడే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇంట్లో మనం బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అలా మనం వాడుతూ ఉంటాం కదా, ఉప్మాలకు కానీ కేసరబాతు ఇటువంటి ఏదైనా చేసినప్పుడు అలా మనం రవ్వది ఎక్కువ తీసుకున్నప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది. అది అలా క్లీన్ చేయాలో మనకు తెలియదు. నిజంగా చెప్పాలంటే పురుగు పట్టిన వస్తువు అయితే తినకూడదు, మనం బయట అయితే పడేయాలి. కానీ అలా కాకుండా మనం రవ్వ కొనుక్కొని తీసుకొచ్చిన వెంటనే, షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఒక ప్యాన్ అయితే పెట్టి స్టవ్ వెలిగించి ఈ రవ్వ అయితే ప్యాన్లో వేసి చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి, హైలో అయితే పెట్టుకోకూడదు. మనం ప్యాన్ వేడెక్కే వరకు హైలో పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత అయితే కనుక సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేడయ్యే వరకు కొద్దిగా లైట్గా కలర్ కూడా మారుతుందండి. అలా అయ్యే వరకు మనం చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక ఎన్ని కేజీల రవ్వ అయినా సరే పురుగు అయితే అసలు సంవత్సరం పాటు నిలవ ఉన్నా సరే
పురుగు పట్టడం అస్సలు జరగదు. చాలామంది ఎండలో పెట్టి రవ్వ మళ్ళీ డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా పెట్టినా పురుగు పట్టేస్తూ ఉంటుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలో అయితే స్టోర్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు స్టోర్ చేయకూడదు. టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. పసుపు మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం, అలాగే పూజల దగ్గర కూడా వాడుతూ ఉంటాం కదా. అలా పసుపు ఎక్కువగా తీసుకున్నప్పుడు పసుపులో కూడా పురుగులు పట్టడం జరుగుతూ ఉంటుంది. అది జల్లించి వాడుతూ ఉంటారు. అస్సలు పసుపులో పురుగు పడితే మనం అస్సలు వాడకూడదండి. దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి అన్నమాట. ఇలా పసుపులో పురుగులు పట్టకుండా ఉండాలంటే కనుక కొద్దిగా మిరియాలు అయితే తీసుకుని మనం పసుపులో మిక్స్ చేయాలి. ఎక్కువగా పసుపు ఉంటే కొద్దిగా ఎక్కువ మిరియాలు, తక్కువ క్వాంటిటీలో ఉంటే తక్కువ మిరియాలు అయితే మిక్స్ చేసి పెడితే కనుక పసుపులో పురుగు అయితే అస్సలు పట్టదండి. మనం కూరకు వాడుకునే పసుపు అయినా కావచ్చు, లేదంటే పూజ దగ్గర వాడుకునే పసుపు బాక్స్లో కూడా మిరియాల గింజలు వేస్తే కనుక అస్సలు పుచ్చు పట్టదనమాట, పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ టిప్స్ మీ అందరికీ నేను అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరి వీడియో మళ్ళీ బాయ్ అండి. థ్యాంక్ యూ.